గా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఈ వారంలో ఒకటే ఉంది. రేపు కూడా పాజిటివ్ ఉంటుందా? రేపు కొంతవరకు న్యూట్రల్ క్లోజింగ్ స్లైట్ రెడ్ క్లోజింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయడం. దానికి గల రీజన్ మేబీ ఐటీ సెగ్మెంట్ ఏమైనా రేపు ఇంపాక్ట్ ఉంటుందేమో అని కనిపిస్తుంది. ఐటీ సెగ్మెంట్ డ్రాక్ చేస్తే సహజంగా కొంత వీక్నెస్ వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు అప్ సైడ్ పొటెన్షియల్ మార్చ్ లోనే 24,000 ఏమైనా టచ్ అయ్యే అవకాశం ఉందా? 1000 పాయింట్లు అంటే ఎంత? ఇంకా 3-4%. 24,000 చాలా కష్టమైన మార్క్ అనే చెప్పాలి మనకి. ఒకవేళ 22,000 నుంచి 23,000 టకా కొట్టేసింది లాస్ట్ 3-4 డేస్. when there is a rock bottom, definitely టకటక వస్తుంది సార్. when there is a rock bottom, definitely it happens. బట్ ఇక్కడ మనకి ఫామ్ అయింది రాక్ బాటమ్ తర్వాత మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ రివర్సల్ వచ్చింది కాబట్టి ఐ థింక్ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ బాటమ్. అంటే పైకి వెళ్దు, పైకి కూడా ఎక్కువగా వెళ్దు, ఓకే, పైకి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా లేవు. కన్సాలిడేషన్ ఇస్ హైలీ పాసిబుల్ హియర్. కన్సాలిడేషన్ అంతే. స్మాల్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ చాలా ఎట్లా పడిపోయిందో అట్లా ఆ విధంగా పెరుగుతుంది లాస్ట్ 3-4 డేస్. అసలు అవాయిడ్ చేయండి అని చాలా మంది చెప్పారు, కానీ పెరగడం కూడా అదే విధంగా ఉంది మరి. సో దీన్ని చూసి మనం కంప్లీట్ గా ట్రాప్ లోకి వెళ్ళకూడదు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇంకా వాల్యుయేషన్ అయితే ఫేర్ లోకి రాలేదు. సో బేసిక్ గా మళ్ళీ అదొక ట్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పడే అవకాశాలు కూడా ఉంటాయి. సహజంగా మనకి మార్చ్ 31st వస్తుంది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కొంత రికవరీ వస్తుంది. అండ్ కంటిన్యూస్ గా లాస్ట్ కొన్ని నెలల నుంచి చరిత్రలో లేని రెడ్ క్యాండిల్స్ మన మార్కెట్ చూసింది కాబట్టి సహజంగా కొంత రికవరీ వచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాని మనం పెద్ద ఎత్తున మళ్ళీ అవి రికవర్ అవుతాయడానికి అయితే లేదు. ఇక్కడ నుంచి అటు నిఫ్టీ అవ్వచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అయి ఉండొచ్చు, రికవరీస్ ఎక్కువగా రావు, సెక్టార్ సైకిల్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ రేవంత్ గారు. సో మొత్తానికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 3-4 సెషన్స్ లో పండగ చేసుకుంటున్నారు. పండగ అంటే చాలా నష్టపోయారు లాస్ట్ 6 నెలల్లో. కొత్తగా స్టాక్ మార్కెట్కి వచ్చిన వాళ్ళంటే ఇక రోజు పైసలు పోవడమైనా అనుకునే సిచ్యువేషన్ లాస్ట్ 1 yearలో వచ్చిన వాళ్ళైతే. బట్ గతంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇటువంటి ఆటుపోట్లు సహజమని భావిస్తున్న పరిస్థితి. మొత్తానికి 22,000 వరకు నిఫ్టీ వచ్చింది. అదే బాటమ్ అవుట్ లాగా ఇప్పటి వరకు కనిపిస్తోంది. సో మార్చ్ అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇదే టెంపో కొనసాగాలని రిటైర్ ఇన్వెస్టర్లు అయితే చాలా మంది కోరుకుంటున్నారు. పాజిటివ్ ఇండికేషన్ ఏంటంటే ఎఫ్ఐఐస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా పెద్ద ఎత్తున బై చేశారు. స్టాక్ మార్కెట్లో 3,200 కోట్లకు పైగా వాళ్ళు బై చేసిన పరిస్థితి. ఈసారి డిఐఐస్ రివర్స్ 3,100 కోట్ల సెల్లింగ్ చేశారు. మేబీ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్స్కు ఇదే విధంగా డబ్బుల వర్షం కురవాలి. ఈ నిఫ్టీ బేరిష్ ట్రెండ్ నుంచి మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లోకి రావాలని ఆశిద్దాం.